కూటమి ప్రభుత్వం వచ్చి అధికారం చేపట్టి 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయినా ఇంకా ఎక్కడ చూసినా సరే బియ్యం అక్రమ రవాణా దగ్గర నుంచి భూముల ఆక్రమణ వరకు ఇంకా వస్తూనే ఉన్నాయి స్కాములు. ఎలా చూడాలంటారు? ఈ స్కాములు పూర్తయ్యేది ఎప్పుడు, వీళ్ళు పరిపాలన మొదలు పెట్టేది ఎప్పుడు అనుకోవచ్చు అంటారు? ఈ పాపాలు అనేవి చేసినవి అనేవి మర్చిపోరు కదా, ఎందుకంటే తినున్నారు కాబట్టి, రాబందుల్లాగా ప్రజలు పీక్కు తిన్నారు కాబట్టి అవి అలవాటు పడ్డారు. అవి అలవాటు పడ్డాయి, ఇప్పటికీ ఉతలవు కదా. కాకపోతే ఏంటంటే నిదానంగా బుద్ధి చెప్తే కానీ ఇవన్నీ పోవు. అట్లాగే ఇప్పుడు ఈ బియ్యం రకం రవాణా అనేది కూడా మనం ఒక గవర్నమెంట్ సన్నగారు బియ్యాన్ని రిలీజ్ చేసి ఈ ₹2 బియ్యాన్ని ఆపేసి కొంచెం మంచి రకమైన మేలు రకమైన బియ్యం అందిస్తే కదా తప్ప ఈ స్కామ్ అనేది ఆగిపోదు. అంటే ఎలా చూడాలి అసలుకి? ఎక్కడ చూసినా సరే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి దగ్గర నుంచి మొదలుపెట్టి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువుల గోడౌన్లో, ఇటు చూస్తే పేరు నాని గోడౌన్లో ఇన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నా సరే సూత్రధారులను ఇంకా ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనుకోవచ్చు అంటారు? దీని వెనక వాళ్ళ ప్రధాన సూత్రధారు ఎవరు అనుకోవచ్చు అంటారు? ప్రధాన సూత్రధారు ఎవరున్నారు, వాళ్ళందరికీ బిగ్ బాస్ ఎవరున్నారు, ఆ బిగ్ బాసే మూల కారణం. ఆ బిగ్ బాసే దానికి సరైన సమాధానం చెప్పాలి. అంటే గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న కొడాలి నాని ఉన్నాడు. కొడాలి నాని అసలు ఎందుకు ఎక్కడైనా స్పందించట్లేదంటారు దీని మీద? అసలుకి కొడాలి నానియే ఒక అక్రమ భూ కబ్జాదారుడు. ఆల్రెడీ అందరి చేత లేడీస్ చేత కూడా డ్యాన్స్ వేయించిన చరిత్ర గలవాడు, మంచి చరిత్ర ఉన్న ఈ కళాకారుడు కదా. కాబట్టి అతనే దీనికి సరైన సమాధానం చెప్పగలడు, అతనే దీన్ని ఆపగలడు. 6 నెలల్లో కూటమి ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత వచ్చింది అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. నిజమే అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే కనుక సూపర్ 6 అంటూ హామీలు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం మోసం చేసింది జనాలని అనే మాట అయితే ఆయన పదే వాడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ట్వీట్లు కూడా వేస్తున్నాడు ఆయన అదే మాట. ఇప్పుడు తాను చేయనీదు, ఇంకోటి తాను చేయలేడు, ఇంకోటి చేయనీదు. ఎందుకంటే అది అక్రమ ప్రభుత్వం, అక్రమార్జనగా సంపాదించుకునే ప్రభుత్వం, దౌర్జన్యంగా జనాలు దోచుకునే ప్రభుత్వం, మంచి చేసే ప్రభుత్వాన్ని ఎవరు నమ్మరు. అందుకని మంచి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, సూపర్ 6 పెట్టాడు, ఆల్రెడీ వంట గ్యాస్ రిలీజ్ చేశాడు, 4000 పెన్షన్ ఇస్తా అన్నాడు, పెన్షన్ ఇచ్చాడు, మెగా డిఎస్సి అమలు చేస్తున్నాడు, ఆర్టీసీ కూడా కమిటీ చేశాడు, ఎట్లా ఏం చేయాలనేది కూడా ఉచిత బస్సు కూడా కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇన్ని చేతనా కానీ మనం ఇంకా ఎత్తుపొడుపు మాట్లాడతాం అనేది ఒక దౌర్భాగ్యమైన విషయం. అది ఒక సీఎం, రాష్ట్రానికి సీఎం అంటే వండర్ఫుల్గా ఉండాలి తప్ప ఇలాంటి లతుకోరు పనులు చేసుకొని లతుకోరు పోగొట్టుకొని అధికారం పోగొట్టుకొని ఇంకా దాన్ని దిగదాచుకుని మాట్లాడతాం తప్ప వేరే విధంగా ఏం లేదు. అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో అదే మేము అధికారంలో ఉంటే ఈ పాటికి బటన్ నొక్కేవాడిని, తల్లులందరూ సంతోషంగా ఉండేవాళ్ళు, పిల్లల చేతుల్లో ట్యాబులు ఉండేవి, నా పుట్టినరోజు సందర్భంగా అందరికి నేను ట్యాబులు పంచాను, ట్యాబులు ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చి ట్యాబులు ఎత్తేసింది, ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తుంది, పేదవాళ్ళు ఇంగ్లీష్ చదువుకోకూడదు అంటే రోజుకు ఒక మాట మాట్లాడుతున్నారు. ఎలా చూడాలంటారు దీన్ని? తప్పుడు ప్రచారం కింద చూడాలి. తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రచారం చేస్తున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఇంగ్లీష్ ప్రోత్సహించి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లో పెట్టింది చంద్రబాబు నాయుడు గారు. ఏఎఫ్సి అనేది ఒక స్టాండర్డ్ స్టడీ తీసుకొచ్చేసి విద్యార్థుల్ని బాగా డెవలప్మెంట్ చేసి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. టెక్నాలజీ పరంగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని ఇవాళ ఏదో ట్యాబులు పెంచాడు, ట్యాబులు దేనికి పైన ట్యాబులు పెంచి నేను మంచాను దాంట్లో కూడా స్కామ్ చేసిన ఘన చరిత్ర గల సీఎం గారు కదా. అలాంటి సీఎం గారు మరి పక్క సీఎంని పొగడలేడుగా. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే అంటే ఆయన అంటుంది ఏంటంటే కనుక ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది, ఈ వ్యతిరేకత ఇంకా పెంచండి అని చెప్పి ఎమ్మెల్యేలకు చెబుతున్నాడు. ఎమ్మెల్యేలు కానీ సెకండ్ గ్రేడ్ నాయకులు కానీ ఆయన కలిసిన ప్రతి ఒక్కరికి ఇదే మాట చెప్తున్నారు. ఎలా చూడాలంటారు? ఈ వ్యతిరేకత పెంచండి అనే ప్రోగ్రామ్ని ఎలా చూడాలంటారు? అసలు వాళ్ళు ఏదైనా అల్లజడులకు ప్లాన్ చేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? లేదంటే కనుక నిజంగానే ప్రజా సమస్యలపై పోరాటం చేసి వ్యతిరేకత అనుకుంటున్నారా? ప్రజా సమస్యల మీద పోరాడే వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి 11 సీట్లు వచ్చి అయ్యా నన్ను అసెంబ్లీ ప్రతిపక్ష హోదా కల్పించండి, నేను కూర్చొని ప్రజా సమస్యలు పోరాడతాను అని చెప్పి వేడుకోవాల్సిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎమ్మెల్యేలని నాయకుల్ని మీరు దౌర్జన్యాలు చేయండి, దోపిడీలు చేయండి, అధికార వ్యతిరేకత తీస్తాడంటే ఇలాంటి చండాల నీచ నికృష్ట దౌర్భాగ్యాలు ఇంకెవరు ఉండరు నా అభిప్రాయం.
అలా ఈ వ్యతిరేకత పెంచండి అంటే కనుక ఎలా పెంచాలని అనుకోవచ్చు అంటారు? ఇది అంటే నేను అడిగింది అదే, ప్రజా సమస్యలపై పోరాటం చేసా, వీధి పోరాటాలు చేసా, లేదంటే కనుక ఏదైనా అలజడులకు సృష్టించా అంటారు? వీధి పోరాటాలు చేసి అంత ఘన చరిత్ర కలవాడు కాదు. ఏకాడికి దౌర్జన్యాలు, దోపిడీలు, మానభంగాలు, హత్యలు ఇవన్నీ చేసి వ్యతిరేకత పెంచమని చెప్తాడు. ఎందుకంటే హోంశాఖ విప్లవం అయిపోయింది, హత్యలు జరుగుతున్నాయి, అవి జరుగుతున్నాయి అని చెప్పి ఇది చేయడానికి తప్ప ఆయన ఏదో ప్రజలు సానుభూతి పెంచి ప్రజా సమస్యలు పోరాడే వ్యక్తి కాదు. అంత పోరాడే వ్యక్తి అయితే అధికారాన్ని పోగొట్టినవాడు కాదు. ప్రజలు దగ్గరగా ఉండి అధికారాన్ని ఇంకా చేదార్చుకోకుండా వాళ్ళకి న్యాయం చేసేవాడు. అలా న్యాయం చేయగల స్వభావం ఉండి ఉన్న వ్యక్తి అయితే అసెంబ్లీకి వెళ్ళి న్యాయ పోరాటం చేయమనండి. లేదు బయటే ఉండి అసెంబ్లీకి వెళ్ళదలుచుకోలేదు, బయటే ఉండి మీరు చేస్తున్న తప్పు ఇగో సలహా ప్రభుత్వాన్ని సూచనలు ఇవ్వమండి, సలహాలు ఇవ్వమండి, ప్రజలకి చేయండి అని మంచి చేయండి అని చెప్పండి అండి. అబద్ధాలు ఆడలేక ఓడిపోయాను అంటున్నాడు కదా. అబద్ధాలు ఆడలేక కాదు, అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి అంటుంది నేను అబద్ధాలు ఆడలేక ఓడిపోయాను, నా అతి మంచితనం, నా అతి నిజాయితీ నా కొంప ముంచింది. అబద్ధాలు ఆడలేక కాదు, అబద్ధాలు ఆడి అరాజకాలు చేసి అక్రమాలు చేసి ఓడిపోయావు. అది కాదని చేదార్చుకున్నావు. ప్రజలేమి చేతకంతనం కాదు, చేతనైన తెలివిగల వ్యక్తులు ప్రజలు. అందుకని నిన్ను 150 సీట్లు 11 సీట్లకే దిగజార్చి అధికారం దిగజార్చి నువ్వు పనికి రావు అని పక్కన పెట్టారు. అది నువ్వు గమనించి ఇప్పటికైనా కొంచెం మంచి ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ఉంటే ప్రజల్లోకి వచ్చి ఇగో ఈ ప్రజలకి చేయండి, ఇగో ఈ రూపంలో సూచనలు ఇవ్వండి, సలహాలు ఇవ్వు గవర్నమెంట్కి చేయండి అని. అప్పుడు నీకు ప్రజలు ఓహో మన జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు అని ఈసారి అధికారం కట్టబెడతారు. అంతేగాని అరాచకాలు చేయండి, దౌర్జన్యం చేయండి అని చెప్పి నాయకులు చెప్పి ఇది చేసుకుంటే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకొని బస్సు పడిపోతావు. అంటే 2028లో నేనే ముఖ్యమంత్రిని, జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి అనేది ప్రధానమైన భావనలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అది సాధ్యమయ్యే పనే అంటారా? ఒకవేళ జమిలీ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వం అమలు చేసినా కానీ ప్రజలు నిన్ను సీఎం చేసే అంత అజ్ఞానులు కాదు. ఎందువల్ల అంటారు? గతంలో ఈ పథకాలు ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తాడని ఆశ ఉండొచ్చు కదా. గతంలో ఇచ్చిన పథకాన్ని ఏమి ఇచ్చాడు? 3000 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు తీసుకున్నావు. అమ్మఒడి 3 సంవత్సరాలు ఇచ్చావు, 2 సంవత్సరాలు ఎగ్గొట్టేశావు. 40 లక్షల భూమిని 70 లక్షలు పెట్టి కొనిపించి నీ నాయకుల చేత కొనిపించి వాళ్ళకి ప్లాట్లు ఇచ్చావు. కనీసం అక్కడ కరెంటు స్తంభం తప్ప కరెంటు పోలు లేదు, ఈ లైట్లు లేవు, ఏవి కూడా ఇల్లు కట్టే ప్రాపాలం బాగలేదు. ఇంకా నువ్వేం చేసేది? ఒక్క టిడ్కో ఇల్లు కడతా. టిడ్కో ఇల్లు అంటే అది సంస్థ, అది కట్టే ఎప్పుడు నుంచో ఉన్న సంస్థ అది కట్టింది, టిడ్కో ఇల్లు కట్టింది. కానీ నువ్వు గృహ నిర్మాణానికి ఒక లోన్ ఇస్తున్నాను, ఇక ఈ 2 లక్షలు ప్రధానమంత్రిగా ఇస్తున్నాను, సబ్సిడీ ఇంత ఇస్తాను అని చెప్పి ఇంతవరకు ఒక్కడ కూడా ఇచ్చిన పాపానం బాగలేదు. ఇంకా నేను ఏ రకంగా ప్రజలు నమ్ముతారు? ఏ రకంగా ప్రజలను దగ్గర హక్కును తెచ్చుకొని అధికారం కనబెడతారు? మరి జిల్లాల పర్యటన చేయబోతున్న జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి స్వాగతం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు అంటారు? ప్రజల నుంచి స్వాగతం ఉండదు. ఒక డబ్బులు ఇచ్చి నా ప్రజలను తెచ్చుకోవడం తప్ప ప్రజలుగా అంతగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు స్వాగతం పక్కన. ఎందుకంటే గుంటలమైన రోడ్లని చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంక్రాంతి పండుగకి శుభ్రంగా చేసి రాచపాటలా ఏర్పాటు చేశాడు. ఆ రాచపాట మీద నువ్వేదో పాన్పులాగా వెళ్ళి ప్రచారం చేసుకుందాం అనుకున్నావు. కనీసం నిన్ను ఒక్కళ్ళు కూడా స్వతహాగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అని వచ్చే ప్రజలు ఎవరు లేరు.